ఇండిగో వివాదంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని అర్నబ్ గోస్వామి టార్గెట్ చేయడం వల్లే ఢిల్లీలో ఆయన మద్దతు పెరిగిందా? ఇప్పుడు ఈ వివాదంలో అర్నబ్ గోస్వామి మీద కింజరపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇక్కడ ఎవరి మీద విజయం సాధించారు అనే దానికంటే కూడా ఇవాళ ప్యాసింజర్స్కి సరైన మార్గంలో పంపించగలిగారా లేదా మొట్టమొదటి పాయింట్. ఆ విషయంలో మీకు సుప్రీంకోర్టు కూడా ప్రశంసించింది. టైమ్లీ డెసిషన్ తీసుకుంది కేంద్రం అని మీరు చూస్తే కనుక అయితే కరెక్ట్గా వాళ్ళంటే టైంకి వాళ్ళు ఏం చేయాలో నిర్ణయించుకుని బస్సులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పంపించడానికి చూసి వాళ్ళ లెవెల్లో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏం చేయగలిగారో అది చేశారు. ఇప్పుడు క్రైసిస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవడైనా చెప్పగలడా? మీకు ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉండేటప్పుడు మనం చూసాం, కింగ్ఫిషర్ చూసాం, మనం జెట్ ఎయిర్వేస్ ఎంత పెద్ద సంస్థ ఏమైపోయింది, స్పైస్ జెట్, ఇవన్నీ కూడా క్రైసిస్లో ఉండి ఇవాళ ఎక్కడున్నాయండి? అంటే మీకు యాక్చువల్గా ఒక రకంగా లాభసాటి కాదేమో ఎయిర్లైన్స్ నడపడం అనేది, అంత ఈజీ కాదు, లాభసాటి కాదు. వాళ్ళకి ఇంటర్నల్గా ఉండే ఒక సమస్యని ఎవరు ఇండిగో వాళ్ళు పరిష్కరించుకోలేక టైం ఇచ్చాక కూడా, ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చింది కదా, ఇచ్చాక కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోకుండా ఇవాళ ఇంత పెద్ద క్రైసిస్ కారణం రామ్మోహన్ నాయుడు కాదు, కేంద్రము కాదు, బీజేపీ అంతకంటే కాదు, ఇండిగో సంస్థ కాదు. ఇండిగో సంస్థకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ అంత టైం ఇచ్చినప్పటికీ వారు సిబ్బందిని రిక్రూట్ చేసుకోకుండా వారు నిర్లక్ష్యం వహించి తీరా సమయం దగ్గర పడిన తర్వాత చేతులు ఎత్తేసి అది కేంద్ర ప్రభుత్వం మీదనో లేకపోతే ఆ శాఖ మంత్రి మీదనో వేయాలంటే తప్పు కదా? చాలా తప్పది. ఇప్పుడు మీరు ఓకే కనీసం ముందుగా కేంద్రాన్ని సంప్రదించి, ఆ మినిస్ట్రీని సంప్రదించి, ఇగో ఇట్లా మాకు ప్రాబ్లం ఉందండి, ఈ నెల మాకు చాలా క్రిటికల్గా ఉంది అన్నప్పుడు మీరు టికెట్స్ ఎలా అమ్ముతారండి? ఇప్పుడు 610 కోట్లు వెనక్కి ఇచ్చింది ఇండిగో ఇవాళ, అంటే ప్యాసింజర్స్కి ఐమ్ టాకింగ్ అబౌట్. మీరు 610 కోట్ల బిజినెస్ ఎట్లా చేశారు వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్? ఇప్పుడు సిఇఓ అనేవాడికి ఇంటర్నల్ ప్రాబ్లం తెలుసా లేదా? అది సమస్య. ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా ఈ ఇష్యూ మీద. అంటే 610 కోట్ల బిజినెస్ చేసిన మీరు మరి సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేరు? దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు మీకు చేత కానప్పుడు టికెట్స్ అమ్మకూడదు. కొంతకాలం మీరు పెట్టేయండి బోర్డులు, ఇంకో నెల మేము అమ్మలేము, ఒక నెల మీకు అసలు ఫ్లైట్స్ ఉండవు, నెంబర్ ఆఫ్ ఫ్లీట్ ఉంది కానీ మాకు నెంబర్ ఆఫ్ పైలట్స్ ఆర్ నాట్ దేర్ అని చెప్పాలి. అంతే కదా? అది చెప్పకుండా మీరు అమ్మేసి బిజినెస్ చేసేసుకుని ఎవరు ఈరోజు లాస్ అయింది? ఈరోజు మాట పడింది ఎవరు? రామ్మోహన్ నాయుడు మాట పడ్డాడు. కానీ మాట పడినా అతను దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగాడు ఫైనల్గా. అంటే ఇక్కడ మీకు ఎక్కడ వస్తుందంటేనండి, ఇదే ఒక బీజేపీ వ్యక్తితో అనుకుందాం, నేను తప్పుగా అంటల్లా, ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఒక నార్త్ ఇండియన్ అయ్యి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ చేస్తారా మీరు? ఇట్స్ మై క్వశ్చన్. అర్నబ్ గోస్వామి కూడా టీడీపీ మినిస్టర్ వై హి సేయింగ్ ఆ రోజు దాంట్లో ఒక బీజేపీ వ్యక్తి ఉన్నాడండి. ఆ రోజు అర్నబ్ గోస్వామి చేసిన ఆ డిస్కషన్లో ఒక బీజేపీ మనిషి ఉన్నాడా? మీరు నాకు చెప్పండి. లేరు కదా. ఇప్పుడు వై యు ఆర్ టాకింగ్ అబౌట్ పార్టీ, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మినిస్టర్, దట్స్ ఆల్. యూ షుడ్ నాట్ మెన్షన్ దట్ హీ ఈస్ ఎ టీడీపీ మినిస్టర్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అర్నబ్ గోస్వామికి, మీరు టీడీపీకి బీజేపీకి రిఫ్ట్ పెట్టదలుచుకున్నారా? ఐ వాంట్ టు ఆస్క్ అర్నబ్. ఇప్పుడు అంటే ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేస్తున్నారంటారా? ఉండొచ్చు. నా క్వశ్చన్ అదే నేను అడుగుతున్నా. ఇవాళ అర్నబ్ని నేను అడిగేది ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు యు ఆర్ సచ్ ఎ సీనియర్ పర్సన్, హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? మీరు టీడీపీ మినిస్టర్ ఎందుకన్నారు? కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అని ఎందుకు చెప్పలేదు? దట్స్ వాట్ మై క్వశ్చన్. టీడీపీ అతను ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, అది క్వశ్చన్ కాదు. టీడీపీ అతను మాట్లాడడానికి మీరు కౌంటర్ ఇవ్వండి, కానీ వై యు ఆర్ బ్రింగింగ్ పార్టీ ఇన్ దట్ మ్యాటర్? అది మీకు అర్థమైంది నా పాయింట్. ఇక్కడ ఇష్యూని వదిలేసి యూనియన్ మినిస్టర్
అది కానీ టీడీపీ మినిస్టర్ అతను పదే పదే ఎందుకు టీడీపీ నేను అడుగుతున్నది టీడీపీ పార్టీకి మినిస్టర్ అతను కాదు కదా, యూనియన్ గవర్నమెంట్కి అతను యూనియన్ మినిస్టర్ అతను. అది వదిలేసి మీరు ఇదెందుకు మాట్లాడుతున్నారు? నేను అడుగుతున్నది అర్నాబ్నది. వెన్ యు ఆర్ టాకింగ్ మీరు అసలు టీడీపీ మినిస్టర్ అనే మాట రాకూడదు. రెండోది, మీరు రిఫ్ట్ పెట్టదలుచుకున్నారా, కూటమిని విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా, కూటమిలో బీజేపీకిను తెలుగుదేశానికి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎందుకంటే నాకు ఇంటర్నల్గా అనిపించింది అది. ఇక్కడ అసలు ఇష్యూ వదిలేసి హౌ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అని అడగాలి. అది అడగకుండా టీడీపీ మినిస్టరు లోకేష్కి సంబంధం ఏంటి, సరే అతను ఎవడో మాట్లాడితే లోకేష్కి సంబంధం ఏంటి, నేను కూడా అదే అడుగుతున్నా. ఇప్పుడు కృష్ణ ఏదో అడుగుతారండి, కృష్ణ ఏదో అంటారండి, లోకేష్ ప్రస్తావన తెస్తారు అనుకుందాం, అది లోకేష్ ప్రస్తావన తేవడం కృష్ణకి సంబంధించిన అంశం అంతే, అది పార్టీకి సంబంధం లేదు, లోకేష్కి అంతకంటే సంబంధం లేదు, అంతే కదా. మీరు చాలా తెలివిగా నేను క్వశ్చన్ చేసేసాను, నేను చాలా తెలివిగా మాట్లాడేశాను అంటే మన మాటలు నోట్లో పెట్టేయకూడదు మనిషికి, ఎదుటి మనిషికి. దట్స్ వాట్ అర్నాబ్ చేసింది, అది నేను అంటున్నది. అది అసలు తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసినట్లుగా, బ్యాన్ చేసినట్లుగా ఎక్కడ ప్రకటించాల. కానీ అర్నబ్ గోస్వామి మాత్రం తెలుగుదేశం పార్టీ మెంబర్స్ కోసం ఒక సీట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ఏదో రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అది కూడా తప్పే, ఏం జరిగింది? అది కూడా తప్పే. ఇక్కడ ఎవరిని ఏమంటే ఇప్పుడు మీరు నన్ను అన్నారు అనుకుందాం, అనుకుంటే నా పార్టీకి సంబంధించిన వాళ్ళకో ఎవరికో అది బాధ అనిపించి ఉండొచ్చు, దాని మీద కమెంట్స్ వస్తాయి, రకరకాలుగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే చాలా గట్టి కౌంటర్ ఎవడు ఇవ్వాల. అర్నాబ్కి నిజంగా చెప్పాలంటే గట్టి కౌంటరు టీడీపీ నుంచి రాలేదు నన్ను అడిగితే, అవునా కాదా? నిజంగా ఇచ్చుంటే అర్నాబ్ అప్పుడు ఎన్ని సీట్లు పెడతాడు అక్కడ? ఎందుకు పెట్టాడు సీటు? అది కూడా ఇన్సల్ట్ చేయటమే కదా. ఇప్పుడు నువ్వు పిలిస్తే వాళ్ళు రాలేదని అనుకుందామయ్యా, ఇప్పుడు నువ్వు ఒక డిబేట్ పెట్టి నన్ను ఇంకో పార్టీ వాళ్ళు ఎవరినో పిలుస్తావు, వాళ్ళు మీరు రాలేమని అంటారు అనుకుందాం, నాకు అక్కడ ఏం జరిగిందో తెలీదు. అంత మాత్రాన నువ్వు ఒక కుర్చీ వేసేసి ఇగో ఇది ఫలానా పార్టీ వాళ్ళకి చెందిందని పెడతారా మీరు? అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయటమేగా. ఇప్పుడు మిమ్మల్ని ఎవడేమన్నాడు, మీరు రెచ్చగొట్టేలా మాట్లాడితే అవతల వాళ్ళు అలాగే ఉంటారు. ఏదైనా కూడా సామరస్యంగా వెళ్ళాలి. ఇష్యూని వదిలేసి మనం పక్కదారి మళ్ళీతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అర్నాబు మాట్లాడింది కూడా అంతే. మీరు దీపక్ రెడ్డితో మాట్లాడుకోవాల్సింది, దీపక్ రెడ్డి మాట్లాడిన దానికి లోకేష్కి సంబంధం ఏంటి? లోకేష్ అని అడిగాడా? అది కాదు కదా. ఇష్యూస్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా పరిష్కరిస్తామని చూడాలి తప్ప ఇవాళ ఇండిగోది ఇంటర్నల్ ప్రాబ్లమ్ని తీసుకొచ్చి రామ్మోహన్ నాయుడికి రుద్దాలని చూసి రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయమంటే ఎంతవరకు సబబు? వాళ్ళకి టైం ఇచ్చారు, వాళ్ళు మాకు సరిపోదు అని వాళ్ళు ముందుగా కేంద్రానికి చెప్పాలి. చెప్పకుండా లాస్ట్ మినిట్లో వాళ్ళు చేతులు ఎత్తేసి పాసింజర్స్ కష్టపడుతూ ఉంటే ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? రామ్మోహన్ నాయుడే తీసుకున్నారుగా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు వచ్చి ఎవడు చేయలేదు, అర్నాబ్ వచ్చి చేయలేదు కదా. అర్నాబు మాటల వరకు మాట్లాడారు అతను, కానీ అతను సాల్వ్ చేయలేదు కదా. ఇప్పుడు మీ డిబేట్ వల్ల ఏమైనా సాల్వేషన్ వచ్చిందా? రాలేదు కదా. మీ డిబేట్ వల్ల ఏదైనా అక్కడ సాల్వేషన్ వచ్చి ఉంటే ఎస్ అర్నాబ్ కరెక్ట్గా చేశారని మనం కూడా చెప్తాం. నేను అంటున్నది అది. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు మరి జెట్ ఎయిర్వేస్ మూసేశారు కదా, మరి స్పైస్ జెట్ ఈరోజు ఎక్కడుంది? కింగ్ ఫిషర్ ఎక్కడుంది? ఇప్పుడు కింగ్ ఫిషర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాకే కదా విజయ్ మాల్యా వెళ్ళిపోయాడు. అంటే అల్టిమేట్గా జరిగేది అదేనా? ఒక ఎయిర్లైన్స్ అనేది మూతబడితే, నష్టాల్లో వాళ్ళు మూతబడితే మరి ఎవరు చేయూతనివ్వాలి? దీన్ని ఎలా పరిష్కరించాలి? అందుకని వీటన్నింటికీ కూడా ముందసలు ఏదైనా ఒకటి ఒక ఏమనాలి, దీని మీద పెద్ద డిస్కషన్ జరగాలండి. ఇప్పుడు మనకి ట్రావెలింగ్ ఇది పెరిగింది, మనం ఫ్లైట్సే ఎక్కుతున్నాం అర్జెంటుకి. సో ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదు దీని మీద ఏదన్నా డిస్కషన్ చేస్తారా, వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళు ఒక ఏమనాలి ప్రకటనలో చెప్తారో ఏం చెప్తారో మనకు తెలియదు. ఫ్యూచర్లో మళ్ళీ ఇది రిపీట్ కాదు అనేమీ లేదు. ఎందుకు లేదంటే మన కెపాసిటీ పెరిగింది, మన ట్రావెల్ కెపాసిటీ పెరిగింది. మన ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో వీఆర్ చూసింగ్ ఎయిర్లైన్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైన్ ఆర్ బస్ కదా. సో అందుకని ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ముందుగానే మొత్తం అన్ని ఎయిర్లైన్స్కి సంబంధించి వాళ్ళు వివరాలు తీసుకుని ఏదైనా సమస్య ఉందా, వెదర్ దే కెన్ సాల్వ్ ఇట్ ఆర్ నాట్ అనేది కూడా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.